హాయ్ అండి, అందరూ నమస్కారం. కరెక్ట్గా పెద్ది సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 10 రోజులు. 10 రోజుల సందర్భంగా మా ఫ్యామిలీతోని నిన్నటితో పెద్ది సినిమా ఒక 3 సార్లు చూశానండి. అదైనా నా మనసుకు హత్తుకుపోయే విధంగా ఈ సినిమా ఉంది కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం కూడా అమ్మతో సహా కూడా నన్ను కన్న అమ్మతో సహా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాలనే ఉద్దేశంతో ఫ్యామిలీతో వెళ్ళి మరీ సినిమా చూశాను అనమాట. అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూసిన సినిమా ఈ మధ్యకాలంలో, అంటే టోటల్ కుటుంబం మొత్తం కలిసి వెళ్ళిన సినిమా ఈ మధ్యకాలంలో ఈ సినిమా అన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా రామ్ చరణ్ ఈ సినిమాలో నటించలేదండి. నటించాడు అన్న మాట చెప్తే నా వరకైతే మాత్రం మనం తప్పు చెప్తానేమో అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటున్నానంటే, నటించడం అంటే అతను ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే అది నటించటం అన్నమాట. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నటన ఏ విధంగా ఉందంటే, అతను నటించినట్టు లేదు, జీవించినట్టు కనిపించింది అనమాట. ఎందుకంటే కొన్ని సీన్లలో కళ్ళల్లో ఎక్కడో కనీ కనపడినట్టుగా ఆ కంటిలో ఉన్న కన్నీరు చుక్కని మనకు చూపిస్తూ అతను కొన్ని సీన్లలో బాధపడే బాధను మాత్రమే చూపించి మనల్ని ఏడిపించాడనమాట. అది నటించడం ఎందుకైంది? నటించడం కాదు, జీవించాడనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటున్నానంటే, దాదాపు ఈ సినిమా వచ్చి 10 రోజులైంది. 10 రోజులలో మా కుటుంబ సభ్యులతోనే నిన్న వెళ్ళి మళ్ళీ ఈ సినిమా చూసినమాట. అంటే ఈ సినిమా వచ్చిన కాంచి నేను చూసింది 3 సార్లు అనమాట. ఎందుకు ఈ సినిమాని నేను 3 సార్లు చూడాల్సి వచ్చింది? దాదాపు 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిందంటే మళ్ళీ ఈ సినిమా థియేటర్లో చూసే అవకాశం మళ్ళీ నాకు దక్కదా? ఇలాంటి సినిమా మళ్ళీ ఈ మధ్యలో వస్తుందా రాదా అనే అనుమానం కూడా ఒక్కోసారి నాకు కలిగిందనమాట. అందుకనే నా కుటుంబ సభ్యులతో మొత్తం కలిసి వెళ్ళి ఈ సినిమాని చూడాలి, ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులతో వెళ్ళి చూడాలి అన్న ఉద్దేశంతో నేను అనుకుని నా కుటుంబ సభ్యులతో మళ్ళీ ఈ సినిమా చూశాను అనమాట. అంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అనే దానికన్నా సహజంగా మట్టి మనుషులు అంటారు. మట్టి మనుషులు ఇప్పట్లో ఉన్నారో లేరో నాకైతే అంతకు తెలియదు, కానీ అంటే ఉండొచ్చు అక్కడక్కడ. కానీ 1989వ సంవత్సరంలో అప్పటి ఉన్న మట్టి మనుషులు వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, వాళ్ళ కష్టాలు వినటానికి ఒక నాయకుడు అంటూ లేని పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు అనేది ఎదురొచ్చాయి అన్నమాట. ఊరుండేది, గుర్తింపు ఉండేది కాదు, ప్రజలుండేది, ఓట్లుండేవి కావు, నాయకులు ఉండేది, ప్రజలను పట్టించుకునేవారు కాదు, సావులుండేవి, హాస్పిటల్ ఉండేవి కావు. ఒకవేళ అప్పట్లో తూతూ మంత్రంగా ఎక్కడన్నా హాస్పిటల్ ఉన్నాయంటే కరెక్ట్ డాక్టర్ ఉండేవాడు కాదు. కరెక్ట్ డాక్టర్ ఒకవేళ ఉన్నట్లయితే కరెక్ట్ మందులు ఉండేవి కావు. అడవి ఉండేది, సరి అయిన గుడిసెలు ఉండేవి కావు. గుడిసెల్లో మనుషులు ఉండేది, పట్టుకోవటానికి సరి అయిన గుడ్డ ఉండేది కాదు. కడుపు నింపుకోవటానికి సరి అయిన తిండి ఉండేది కాదు. చదువుకోవటానికి బడి ఉండేది కాదు. నడవటానికి దారి ఉండేది కాదు. వేసుకోవటానికి చెప్పులు ఉండేవి కాదు. చూడటానికి ఎలుగు ఉండేది కాదు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ అయిన హాస్పిటల్ దగ్గర ఉండేది కాదు. ఇలాంటి గుడాలు అప్పట్లో కోకొల్లలు ఉండేవి అన్నమాట. ఇలాంటి గుర్తింపు లేని గుడాలు అడవుల్లోనూ, కొండల్లోనూ, వాగుల్లోనూ, వంకల్లోనూ జీవించే కొంతమంది గుర్తింపు లేని వాళ్ళను గుర్తించాలనే ఆలోచనతోని పుట్టిన కథ పెద్ది కథ. ఇది కథ అనే దానికన్నా జీవన గాథ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ అతని పర్ఫార్మెన్స్, యాక్టింగ్ చూస్తే నిజంగా యాక్టింగ్ అంటే కూడా చాలా తప్పు. ఎందుకంటే రామ్ చరణ్ ఇక్కడ యాక్టింగ్ చేయలేదండి, నటించలేదండి, జీవించాడు. అసలు దాదాపు ఇప్పటికీ రామ్ చరణ్ నటించిన సినిమాలు 15 సినిమాలు. ఈ 15 సినిమాలు మొత్తం ఒక వ్యక్తి, రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఒక వ్యక్తి అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ ఈ సినిమాలలో నటించలేదు నేను ఎందుకని చెప్తున్నానంటే, క్రికెట్ అంటే సహజంగా ఎవరన్నా ఆడేయచ్చు. అక్కడ లావుగా ఉన్నడా, హైట్ ఉన్నడా, కొరసు ఉన్నడా, లేకపోతే బక్కగా ఉన్నడా, పల్సగా ఉన్నడా ఏం చూడరు. బౌలింగ్ అనేది కరెక్ట్ చేస్తుందా లేదా, బ్యాటింగ్ అనేది కరెక్ట్ చేస్తుందా లేదా, ఇలాంటివే కొన్ని చూస్తారు అనమాట. కానీ ఒక కుస్తీ ఫైట్ చేయాలంటే, ఒక మల్ల యుద్ధ యోధుడిలాగా కనిపించాలంటే మనిషి ఆకారం అనేది దృఢంగా కనిపించాలి. ముఖ్యంగా అవతల వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటాడో దానికి మించి ఉండాలి హీరో అనేవాడు. మరి రామ్ చరణ్ ఆ పాత్ర కోసం తన ఆకృతిని ఏ విధంగా మార్చుకున్నాడంటే, మటన్లు, చికెన్లు, లేకపోతే
ఫిష్ గట్రా ఏమి బాగా తిని అతను ఆ ఆకృతిని అలా మార్చుకోలేదు. ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, పండ్లు ఈ మాత్రమే తింటూ దానికి తగినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తూ, జిమ్ చేస్తూ, కసరత్తు చేస్తూ తన బాడీ బిల్డింగ్ అనేది ఏ విధంగా అయితే దర్శకుడికి కావాలో, ముఖ్యంగా దర్శకుడి కన్నా చూసే వాళ్ళకు, మీకు నాకు ప్రతి ఒక్కరూ చూసే వాళ్ళకి నిజంగా ఈ వ్యక్తి కుస్తీ ఫైట్లో సరిపోగలడు, కుస్తీ యోధుడిలాగా కనిపించగలడు, కండ ఆకృతి గల మనిషి ఈ కుస్తీ ఫైట్కు సరిపోగలడని ప్రతి ఒక్కరిలో ఒక భావన అనేది ఉంటుంది. కాబట్టి బక్క పలసగా కనిపించకుండా రామ్ చరణ్ గారి శరీర ఆకృతిని ఏ విధంగా మార్చుకుందో ఈ సినిమాలో మనకు స్పష్టంగా చూపించింది అనమాట. మరి రామ్ చరణ్ గారు ఈ సినిమాలో నటించాడంటే నేను ఒప్పుకోను అనమాట. ఎందుకంటున్నానంటే రామ్ చరణ్ గారు నటించలే, రామ్ చరణ్ గారు నిజంగా జీవించాడు. కొన్ని సీన్లో అతను కళ్ళతోని నటిస్తూ మనల్ని ఏడిపించాడు. తెరపైన కనిపిస్తున్న హీరో ఏడిసి మనల్ని ఏడిపిస్తే అది యాక్టింగ్ చేసినట్టు లెక్క. కానీ తెరపైన ఉన్న హీరో ఏడవకుండా తన యాక్టింగ్తోని మనల్ని ఏడిపిస్తే అది జీవించినట్టు లెక్క అన్నమాట. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా ఈ సినిమాకి ఇన్ని ప్రశంసలు కురుస్తున్నాయంటే, ఈ సినిమాని ఇంతగానో మెచ్చుకుంటున్నారంటే, ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారంటే, ఈ సినిమాని ప్రతి ఒక్కరు మళ్ళీ వెళ్ళి చూడాలని, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడాలని మళ్ళీ వెళ్తున్నారంటే, అంటే ఒక్కొక్కరిని ఏ విధంగా కదిలించిందో మనం ఒకసారి మాట్లాడుకోవాలన్నమాట. అయినా సరే ఈ సినిమా పైన విష ప్రచారం, ముఖ్యంగా మన తెలుగు సినిమాలను దుష్ప్రచారం చేస్తూ, విషప్రచారం చేస్తూ, విషాన్ని చిమ్ముతూ, అది ఎంత మంచి సినిమా అయినా సరే, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే, ఎంతమందిని హృదయాలను హత్తుకుపోయిన సినిమా అయినా సరే దానిపైన విషప్రచారం జల్లటం, దానిపైన దుష్ప్రచారం జల్లటం, ఆ సినిమాని ఎట్లయినా సరే ఆ సినిమాని సర్వనాశనం చేద్దామని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. కోడిగుడ్డు పైన ఈకల వీకే కొంతమంది బ్యాచ్, విషప్రచారం జల్లడానికి కొంతమంది ఉంటారు కదా సోషల్ మీడియా ఎప్పుడు కూడా కాసుకొని. అలాంటి వాళ్లకు నేను చెప్తున్నా, మీరు ఎన్ని విషప్రచారాలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా, ఈ సినిమా బాగలేదని చెప్పినా, కలెక్షన్లు డల్ అయిపోయినాయి అని చెప్పినా, ఈ సినిమాని మీకు తెలియకుండే లేపారు. ఈ సినిమాని నిజంగా భుజాల పైన ఎత్తుకున్నది విమర్శకులు ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక సినిమా పైన అసలు సోషల్ మీడియాలో నిజంగా యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. అరే ఇంత మంచి సినిమాని మళ్ళీ మనం చూస్తామా? మళ్ళీ ఎన్నాళ్ళకు కానీ ఇలాంటి సినిమా రాదు కదా. మన తెలుగు ఇండస్ట్రీలోని ఇలాంటి గొప్ప సినిమాలు రావడం మనకు గర్వకారణమా కాదా? చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరి మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.